మిత్రులందరికీ నమస్కారం. కుండ కోరిక గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. అయితే ఒక కుమ్మరివాడు కుండలు చేస్తున్నాడు. కుండలు చేసిన తర్వాత ఆ మట్టిని తొక్కడం ఇదంతా చేయడం మనం చూస్తుంటాం. అయితే కుండలు తయారైన తర్వాత ఆ కుండలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని కూడా ఆ కొలిమిలో పెట్టి కాల్చడం అనేటువంటి చూస్తుంటాం. ఆ విధంగా అన్ని కుండల్ని కూడా తయారు చేసిన కుండలను కొలిమిలో పెట్టి కాల్చడానికి సిద్ధం చేస్తున్నాడు. చివరికి ఒక కుండ మిగిలింది. ఆ కుండ కూడా తీసుకొని కొలిమిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు వెంటనే నన్ను అందులో కాల్చకు, నాకు చాలా బాధేస్తుంది, అందులో మసి అయిపోను, నాకు అది ఇష్టం లేదు, నేను ఇక్కడనే ఉంటాను అంటే ఆ కుమ్మరి చెప్పాడు, నీవు ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావు, కానీ ఇప్పుడు బాధపడితే, ఇప్పుడు సోమరిపోతుగా ఇక్కడనే సుఖంగా ఉంటివంటే నీ జీవితాంతం కూడా మరి కష్టాల పాలవుతావు, నువ్వు సమాజానికి కూడా ఉపయోగపడవు దేనికి కూడా అని మరీ చెప్తాడు. అయినా కూడా అది కుండ మొండికేసి నేను ఇక్కడనే ఉంటాను అని మొండికేసింది. అప్పుడు కుమ్మరి ఆ కుండలన్నింటినీ కూడా కొలిమిలో పెట్టాడు. మరి కొన్ని రోజుల తర్వాత కాలిపోయినాయి, మొత్తం ఎర్రగా నల్లగా మంచిగా కాలిపోయి వాటన్నిటినీ కూడా తీసి శుభ్రం చేశాడు. అందరూ కూడా తీసుకొని అమ్మి 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 వేస్తున్నారు, అందరు వస్తున్నారు, వాటిని కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. అన్నీ ఒక 2-3 కుండలు మాత్రమే మిగిలాయి. ఇదంతా కూడా చూసి కూడా చాలా సంతోషపడుతుంది. ఈ కొలిమిలో బాధను, ఆ మంటలు, ఆ దారుణమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితిని నాకు రానందుకు చాలా సంతోషపడ్డది. కానీ ఈ కుండలు నమ్ముడుపోయినాయి, 2 మాత్రమే మిగిలినాయి. ఆ 2-3 కుండలు మాత్రమే మిగిలినాయి. ఆ 2 కుండల లోపల నీళ్లు పోశాడు. అందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ కుండలో నీళ్లు తాగి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా కొన్ని కుండల లోపల ఏం చేశాడంటే మట్టి పోశాడు. మట్టిలో చిన్న చిన్న పూల మొక్కలు పెట్టాడు. అవి కూడా మొలిసినాయి. మంచిగా అందరూ కూడా చూసి ఆనందిస్తున్నారు. ఈ విధంగా సమాజానికి కూడా ఉపయోగపడుతున్నాయి. అప్పుడు ఈ పచ్చి కుండ కూడా వాటిని చూసి ఆ నీళ్లు నా లోపల పడకుండా నాకు బరువు భారం కూడా తగ్గింది, మరి మట్టి నాలో రాకుండా ఆ మట్టి బరువు కూడా భారం తగ్గిపోయిందని సంతోషపడుతున్నది. ఈ విధంగా జరిగే సమయంలో కొన్ని రోజులకు ఒకరోజు భారీ వాన వచ్చేసింది. ఆ భారీ వానకు మరి ఈ యొక్క పచ్చికుండ మెల్లమెల్లగా కరిగి భూమిలో కరిగిపోతున్నప్పుడు చాలా బాధపడుతున్నది. నా బతుకు ఈ విధంగా అర్ధాంతరంగా ముగిసిపోతుందే అని బాధపడుతుంది. కుమ్మరి చెప్పిన మాటలు నేను వినకపోయానే అని విచారం వ్యక్తం చేస్తూ భూమిలో కరిగిపోయింది. ఆ విధంగా మరి మనిషి కానీ ఎవరైనా కూడా జీవితం తొలిదశ లోపల, దీని సారాంశం ఒక్కటే, జీవితం తొలిదశలో కొంతసేపు కష్టపడితే జీవితాంతం కూడా హాయిగా సుఖంగా ఉండవచ్చు. కానీ జీవితం తొలిదశ లోపల సుఖాన్ని కలబడితే మరి జీవితాంతం కూడా కష్టాలే అనుభవిస్తాం అనేటువంటిది ఈ యొక్క కథ సారాంశం. కాబట్టి ఆ విధంగా మనము కష్టాలకు అలవరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.